నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకునుడి. ప్రజలు దేవాలయాన్ని దేవునిని ఆశ్రయంగా భావించి పాప ప్రవృత్తులను కొనసాగిస్తూ పూజలు చేస్తూ ఉండగా దేవుడు నిజంగా ఆజ్ఞలను పాటించకపోవడం వల్ల వివక్ష చూపిస్తాడని ప్రవక్త ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రజలు విగ్రహారాధన చేస్తూ సమాజ న్యాయం, ధర్మాన్ని విస్మరించారు. ఇర్మియా వారిని పిలిచి దేవుని ఆజ్ఞలను పాటించమని హెచ్చరిస్తున్నాడు. దేవుడు వారికిచ్చిన ప్రాథమికమైన ఆజ్ఞ దేవుని మాట వినుట. వినడమే కాదు, విన్నదాన్ని హృదయంలో అంగీకరించి దాని ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే నేను మీ దేవుడినవుతాను, మీరు నా ప్రజలు అవుతారు అని చెప్పాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన చూపించే మార్గంలో నడుచుట వలన దేవుడిచ్చే ఆత్మీయ భౌతిక ఆశీర్వాదాలను పొందుకోగలం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. నా మాట వినుము, నా ఆజ్ఞలలో నడువు. ఇర్మియా ఈ పిలుపును పలుసార్లు ఇశ్రాయేలు ప్రజలకు ఇర్మియా గ్రంథంలో చెప్పడం ద్వారా నాడు వారికి, నేడు మనకు ఎంతో అవసరమన్న విషయాన్ని మనం గుర్తించవచ్చు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు. రక్షించబడ్డ మనం దేవునిని ప్రేమించే వారంగా ఉండాలి. అలా ఉంటే తప్పక దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించే వారంగా ఉంటాం. దేవుడు కోరుకున్న రీతిగా సత్యాన్ని అనుసరించి నడుచుకోగలం. ఆమేన్.